ఎనకటి స్వాముల దీక్షలెటు వాయే నేడు చూద్దామన్న కళ్ళగాన రావాయే ఆనాడు ఏ పుల్ల మాల వేసిన కానీ పూలవుగా ఉన్నట్టి పుల్లోన ఉండేది వారానికి ఒకసారి ఇంటికొచ్చిన కానీ ఇంటి బయట నుండే పైసెంత పెట్టేది మా అయ్య వచ్చి పలకరించిన కానీ అడుగు దూరం నుండి మాట్లాడి వచ్చేది స్వామి అంటూ అడుగు దూరం ఉండేది ఆది యొక్క జల్లె మాట్లాడవచ్చిన మాతాని తలదిచ్చి మాట్లాడి వచ్చేది భార్యని కళ్ళతోని భార్యను చూసేవాళ్ళం కాదు, చెల్లెలను చూసేవాళ్ళం కాదు, అక్కలను చూసేవాళ్ళం. ఎవరొచ్చి మాట్లాడినా మాతాని తలదించి మాట్లాడి వచ్చేది మరి ఇప్పుడు మాల ఉందన్న భయమే లేదు, తల్లిదండ్రుల మర్యాద లేదు. మాల ఉందన్న భయమేమీ లేదు, తల్లిదండ్రుల మర్యాద లేదు. ఆడవారెంత తిరుగుల్లో చూడు నీతి నియమాలు మర్చించు నేను. సంసారమే చేసిన ఇంట్లోన సన్నిధానం పెట్టి ఉంటాడు స్వాముల దీక్షలు స్వాముల దీక్షలు నేను సుత్తమన్న కంటరాయే స్వాముల దీక్షలు గురుస్వామి అంటే కనీసం 5 సంవత్సరాలు కొండకి వెళ్ళొస్తే ఆయన కొండ గురించి, పూజ గురించి, అయ్యప్ప మహిమల గురించి అన్ని తెలిసిన వాడే గురుస్వామి. ఆయన దగ్గర ఉంటే నీకు పూజ విధానం నేర్పిస్తాడు, తల్లిదండ్రుల మర్యాద నేర్పిస్తాడు, శబరిమల అంటే ఎలా ఉంటుందో దగ్గరుండి అడుగడుగున మనకు చూపిస్తాడు. ఒక్కసారి వచ్చిన స్వాములు ఇప్పుడు కన్య స్వాములు పోయి కత్తిసం అయ్యిండో లేదో, ఏ గురుస్వామి నన్ను దమ్ చేసిండ్రా, మీరు కూడా అక్కడ పోకుండ్రి, మనం అలాగా ఉందాం, అలాగా పోతాం, నాకు శబరిమల అంతా తెలుసు అంటాడు. పూజ గురించి వాడికే తెలియదు, నీకేం నేర్పిస్తాడు స్వామి. అప్పట్లో 5-6 సార్లన్న కొండకెళ్ళొచ్చిన గురుస్వామి చెంతనే మాల వేసేది, సన్నిధానంత సంబురం ఉండేది, గురుస్వామి సేవకు కోటి ఉండేది, సన్నిధానమంత సంబురం ఉండేది, గురుస్వామి సేవకు కోటి ఉండేది. స్వామి ఇంట్లో పూజ జరిగిన కానీ రోజంతా స్వాములు పనిచేసిపోయేది, స్వామి ఇంట్లో పూజ జరిగిన కానీ రోజంతా స్వాములు పనిచేసిపోయేది, పూజైన వంటైన స్వాములే చేసేది, వచ్చిన భక్తులకు వడ్డించిపోయేది, మరి ఇప్పుడు కాలమేమో మారింది చూడు, కత్తి స్వామి గురుస్వామి నేడు, కాలమేమో మారింది చూడు, కత్తి స్వామి గురుస్వామి నేడు, తడికి ముందర పూజకొస్తుండు, పూజకొచ్చిన పోరులుంటుండు, తడికి ముందర పూజకొస్తుండు, పూజకొచ్చిన పోరులుంటుండు. ఒకప్పుడు పొరపాటున తాంబూలం చెప్పితే అయ్యో నాకు తాంబూలం వేయలేడు స్వామి అని మళ్ళీ అడిగి మరీ తీసుకునేటోళ్ళం. ఇప్పుడు తిన్నాక క్షణమైన నిలవనంటుండు, తాంబూలం ఇస్తుంటే తప్పించుకుంటుండు. ఆనాడు ఏ ఊళ్ళో మాల వేసిన కానీ అయ్యప్ప ఆనాటి స్వాములు అందరూ ఉండేది కష్టపడ్డ
చేసేది ఇరు సంధ్య వేళల్ల ఇరుముళ్ళతో పూజ ఆట పాటలతోని భజన చేసేది ఇరు సంధ్య వేళల్ల ఇరుముళ్ళకే పూజ ఆట పాటలతోని భజన చేసేది పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ పోయేది పుణ్యాన్ని ఇంటికి వెంట తెచ్చేది పుణ్యాన్ని ఇంటికి వెంట తెచ్చేది అయ్యప్ప సారికి ఇరుగుడప్ప చెప్పి ఇంటికొచ్చతో మాల తీసేది ఇంటికొచ్చతో మాల తీసేది మరి ఇప్పుడు మాల ఎప్పుడు ఫ్యాషన్ అయింది దీక్ష అన్నది మాయమైంది మండల కాలమే మర్చిపోతుంటూ మాల 11 రోజులు వేస్తుంటూ మండల కాలమే మర్చిపోతుంటూ మాల 11 రోజులు వేస్తుంటూ గాలి మోటార్ ఎక్కి గంటలో పోతుండు మాల మధ్యలో తీసి మధ్య చేసి వెనకటి స్వాముల సాముల విచలరు వాడే నేడు చూద్దామన్న కట్టగారాయే స్వాముల విచలరు వాడే నేడు చూద్దామన్న కట్టగారాయే ఎనకటి స్వాముల దీక్షలెటు వాయే నేడు చూద్దామన్న కళ్ళగాన రావాయే ఆనాడు ఏ పుల్ల మాల వేసిన కానీ పూలవత ఉన్నట్టి పుల్లోన ఉండేది వారానికి ఒకసారి ఇంటికొచ్చిన కానీ ఇంటి బయట నుండే పైసెంత పెట్టేది మా అయ్య వచ్చి పలకరించిన కానీ అడుగు దూరం ఉండి మాట్లాడి వచ్చేది స్వామి అంటూ అడుగు దూరం ఉండేది ఆది అక్క చెల్లె మాట్లాడవచ్చిన మాతాని తలదిచ్చి మాట్లాడి వచ్చేది భార్యని కళ్ళతోని భార్యను చూసేవాళ్ళం కాదు, చెల్లెలను చూసేవాళ్ళం కాదు, అక్కలను చూసేవాళ్ళం. ఎవరొచ్చి మాట్లాడినా మాతాని తలదించి మాట్లాడి వచ్చేది మరి ఇప్పుడు మాల ఉందన్న భయమేమి లేదు, తల్లిదండ్రుల మర్యాద లేదు. మాల ఉందన్న భయమేమి లేదు, తల్లిదండ్రుల మర్యాద లేదు. ఆడవారింట తిరుగుళ్ళు చూడు నీతి నియమాలు మర్చిందు నేను. సంసారమే చేసిన ఇంట్లోన సన్నిధానం పెట్టి ఉంటాడు స్వాముల సాముల నేను సుత్తమన్న కంటరాయే గురుస్వామి అంటే ఎవరు? కనీసం 5 సంవత్సరాలు కొండకి వెళ్ళొస్తే ఆయన కొండ గురించి, పూజ గురించి, అయ్యప్ప మహిమల గురించి అన్ని తెలిసిన వాడే గురుస్వామి. ఆయన దగ్గర ఉంటే నీకు పూజ విధానం నేర్పిస్తాడు, తల్లిదండ్రుల మర్యాద నేర్పిస్తాడు. శబరిమల అంటే ఎలా ఉంటుందో దగ్గరుండి అడుగడుగు మనకు చూపిస్తాడు. ఒక్కసారి పోయొచ్చిన స్వాములు ఇప్పుడు కన్య స్వాములు పోయి కత్తిస్తాం అయిందో లేదో, ఏ గురుస్వామి నన్ను దమ్ చేసిండ్రా, మీరు కూడా అక్కడ పోకుండ్రి, మనం అలాగా ఉందాం, అలాగా పోతాం, నాకు
శబరిమల అంతా తెలుసు అంటాడు. పూజ గురించి వాడికే తెలియదు, నీకేం నేర్పిస్తాడు స్వామి? అప్పట్లో 5-6 సార్లన్న కొండకెళ్ళొచ్చిన గురుస్వామి చెంతనే మాల వేసేది, స్వామి చెంతనే మాల వేసేది. సన్నిధానంత సంబురం ఉండేది, గురుస్వామి సేవకు కోటి ఉండేది, స్వామి సేవకు కోటి ఉండేది. సన్నిధానంత సంబురం ఉండేది, గురుస్వామి సేవకు కోటి ఉండేది, స్వామి సేవకు కోటి ఉండేది. ఏ స్వామి ఇంటోడ పూజ జరిగిన కానీ రోజంతా స్వాములు పనిచేసిపోయేది, రోజంతా స్వాములు పనిచేసిపోయేది. స్వామి ఇంటోడ పూజ జరిగిన కానీ రోజంతా స్వాములు పనిచేసిపోయేది, రోజంతా స్వాములు పనిచేసిపోయేది. పూజైన పైన స్వాములే చేసేది, వచ్చిన భక్తులకు ఒప్పించిపోయేది, వచ్చిన భక్తులకు ఒప్పించిపోయేది, వచ్చిన భక్తులకు ఒప్పించిపోయేది, వచ్చిన భక్తులకు ఒప్పించిపోయేది. మరి ఇప్పుడు కాలమేమో మారింది చూడు, కత్తి స్వామి గురుస్వామి నేడు, కాలమేమో మారింది చూడు, కత్తి స్వామి గురుస్వామి నేడు. కాలమేమో మారింది చూడు, కత్తి స్వామి గురుస్వామి నేడు, కాలమేమో మారింది చూడు, కత్తి స్వామి గురుస్వామి నేడు. పడికి ముందర పూజకు వస్తుండు, పడికి ముందర పూజకు వస్తుండు, పూజకొచ్చిన పోరులుంటుండు, ముందర పూజకు వస్తుండు, పూజకొచ్చిన పోరులుంటుండు. పడికి ముందర పూజకు వస్తుండు, పూజకొచ్చిన పోరులుంటుండు, ముందర పూజ చేస్తుండు, పూజకొచ్చిన పోరులుంటుండు. అక్షరమైన నిలబడుతుండు. ఒకప్పుడు పొరపాటున తాంబూలం ఇవ్వకపోతే అయ్యో నాకు తాంబూలం ఇవ్వలేడు స్వామి అని మళ్ళీ అడిగి మరీ తీసుకునేటోళ్ళం. ఇప్పుడు తిన్నాక క్షణమైన నిలవనంటుండు, తాంబూలం ఇస్తుంటే తప్పించుకుంటుండు. ఆనాడు ఏ ఊళ్ళో మాల వేసిన కానీ అయ్యప్ప, ఆనాటి స్వాములు అందరూ ఉండేది, బస్సు బండ గట్టి యాత్ర చేసేది, బస్సు బండ గట్టి యాత్ర చేసేది, బస్సు బండ గట్టి యాత్ర చేసేది, బస్సు బండ గట్టి యాత్ర చేసేది. ఇరు సంజ వేళల్ల ఇరుముళ్ళతో పూజ ఆట పాటలతోని భజన చేసేది, ఆట పాటలతో భజన చేసేది. ఇరు సంజ వేళల్ల ఇరుముళ్ళకే పూజ ఆట పాటలతోని భజన చేసేది, ఆట పాటలతోని భజన చేసేది. పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ పోయేది, పుణ్యాన్ని ఇంటికి వెంట తెచ్చేది, పుణ్యాన్ని ఇంటికి వెంట తెచ్చేది, పుణ్యాన్ని ఇంటికి వెంట తెచ్చేది, పుణ్యాన్ని ఇంటికి వెంట తెచ్చేది. అయ్యప్ప సారికి ఇరుముడప్ప చెప్పి ఇంటికొచ్చతో మాల తీసేది, ఇంటికొచ్చతో మాల తీసేది, ఇంటికొచ్చతో మాల తీసేది, ఇంటికొచ్చతో మాల తీసేది. మరి ఇప్పుడు మాల ఇప్పుడు ఫ్యాషన్ అయింది, దీక్ష అన్నది మాయమైంది, మాల ఇప్పుడు ఫ్యాషన్ అయింది, దీక్ష అన్నది మాయమైంది. మండల కాలమే మర్చిపోతుంటూ, మాల 11 రోజులు వేస్తుంటూ, మండల కాలమే మర్చిపోతుంటూ,